ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు శరీర సంబంధి, అబ్రహాము ఆత్మ సంబంధి. శరీర దృష్టి, ఆత్మ దృష్టి. సంఘంలో విశ్వాసులందరికీ రెండు రకాల దృష్టిలు ఉంటాయండి. ఒకటి లోకపరంగా చూసే దృష్టి, రెండు ఆత్మ సంబంధంగా చూసే దృష్టి. లోతు యొక్క ఆశ ఏమిటంటే ఏదో సాధించాలనే ఒక తపనతో విలువైనది పోగొట్టుకున్నాడు. అమూల్యమైన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఒక అతను దేవుని బిడ్డగా ఉంటే సంపాదించలేనని లోకరీతిగా బ్రతుకుతూ ఎంతో సంపాదించాలని పోయాడు. కొంతకాలం అతడు ఎంత సంపాదించాడో అంతకు రెండింతలుగా నష్టపోయాడు. మరో దుఃఖకరమైన విషయం ఏంటంటే ప్రభువులో లేకుండా పోయాడు. ఇటు ప్రభు యొక్క దీవెన పోయింది, అటు ఆశీర్వాదం పోయింది. ఇటు అబ్రహాము దగ్గర ఉన్న దీవెన పోయింది, అటు సొదొమలో ఉన్న ఆశీర్వాదం పోయింది. చివరికి తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. నేను చెప్పే పాఠం ఏమిటంటే అన్నీ సంపాదించండి, ఎంతైనా పర్వాలేదు సంపాదించండి, కానీ ప్రభువులో ఉండటమే జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు లేని 10 కోట్లు నీకు అవసరం లేదు. దైవచిత్తం లేని విస్తారమైన సంపద నీకు అవసరం లేదు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పొందు. చూడండి, లోతు 2 విధాలుగా నష్టమైపోయాడు. తప్పిపోయిన కుమారుడు 2 విధాలుగా నష్టమైపోయాడు. నయోమి 2 విధాలుగా నష్టపోయింది. నేనంటాను, ఏదో సంపాదించడానికి నువ్వు పరిగెత్తనవసరం లేదు. నీకు ఏది కావాలో, నీకు ఎప్పుడు కావాలో నా దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అన్నీ తెలిసినవాడు మన దేవుడు. దేవుణ్ణి ప్రేమించి వారికి ఏమి సిద్ధపరుస్తాడో కాదు, ఏమి సిద్ధపరిచనో ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు కావలసినవన్నీ కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. శరీరానికి ఏమి కావాలో వాటి వెంట నీవు పరిగెత్తనవసరం లేదు. దేవునికి అన్నీ తెలుసు. దేవుడిస్తాడు. దేవుని యొద్దకు ఎలా చేరాలి, దేవుని ఎలా అడగాలి, నీ అక్కర్లు ప్రభు సన్నిధిలో అడగాలి. నీకు ఆత్మ సంబంధంగా చాలా అక్కర్లు ఉన్నాయి. ఒకటి, నీవు 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. అవి నీ అవసరత కాదా? ప్రభు రాకడలో నీవు ఎత్తబడాలంటే ప్రార్థనా జీవితం నీకు అవసరం కాదా? అది లేకపోతే నీవు పరలోకం వెళ్ళలేవుగా. అది వెతకలేకపోతున్నావు, అది అడగలేకపోతున్నావు. నీకు ఉద్యోగం కావాలి, అది ప్రభుకు తెలుసు. నీకు ఒక సంబంధం కావాలని ప్రభుకు తెలుసండి. నీ ఇంట్లో సమాధానం కావాలని ప్రభుకు తెలుసు. నీవు ఇల్లు కట్టాలి, ప్రభుకు తెలుసు. నీవు ట్రాన్స్ఫర్ కావాలి, ప్రభుకు తెలుసు. నీకు ఒక ప్రమోషన్ కావాలి, ప్రభుకు తెలుసు. అవన్నీ తగిన కాలంలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీవు అడగవలసింది, నీవు ఆశ పెట్టుకోవలసింది ఏంటంటే ప్రార్థన, ప్రభుతో సంబంధం. ఇవన్నీ నీ అక్కరలు. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అవి నీకు తీవ్ర స్థాయిలో అవసరం. ఒక పూట తిండి లేకపోతే ఎలా మలమలలాడిపోతున్నావో, ఆత్మీయ అవసరాలు తీరకపోతే ఆత్మీయంగా నీవు విలవిలలాడిపోతావు. ఈ బాధ అందరికీ లేదు. ప్రార్థన చేయకపోయినా దర్జాగా వస్తారు, తిరుగుతారు, పోతారు. అయ్యో, నేను ప్రార్థనలో కూర్చోలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను విశ్వాసంలో ఎదగలేకపోతున్నానే, ప్రభుతో సంబంధాన్ని పటిష్టంగా చేసుకోలేకపోతున్నానే, నేను పైపైన మాత్రమే ఉన్నానే, నేను శరీర సంబంధంగా ఉంటున్నానే అనే ఆలోచన, బాధ చాలామందికి లేకపోవడం వలన కలిగే అలాగే ఉండిపోతున్నాం. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి. అప్పుడు ఉద్యోగం, ట్రాన్స్ఫర్స్, పెళ్లి సంబంధాలు అన్నీ